హాయ్ అండి, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. ఇది ఒక డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. సో చాలా రోజుల తర్వాత నేను 11:30 వరకు పడుకున్నాను అనమాట. సో అప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేశాను. సగం రోజు వెళ్ళిపోయాక డే ఇన్ మై లైఫ్ ఏమిటో కామెడీగా ఉంది నాకు వినడానికి. బట్ ఏమైందంటే గత వారం రోజులుగా ఫుల్ గ్రైండర్లో వేసి తిప్పేస్తాను అనమాట నా మైండ్ని. ఎగ్జాస్టెడ్ ఫీలింగ్ వచ్చింది. యూజువల్లీ మార్నింగ్ 7:30 అలా లేస్తాం, 7 o'clock లేస్తాం అర్జున్ స్కూల్ అప్పుడు. ఇంకా అదే అలవాటు, ఇంకా మెలకు వచ్చేస్తుంది. మోస్ట్లీ 8 అంతకన్నా లేట్గా పడుకునేది ఉండదు అనమాట. కానీ ఏంటంటే లేచి కొంచెం జస్ట్ పిల్లలు చూసి మళ్ళీ నిద్ర వచ్చేసింది. మా డాడీ వాళ్ళు ఉన్నారు కాబట్టి లైక్ గ్రాంటెడ్గా కొంచెం ఆదిత్యని అప్పచెప్పేసి అర్జున్ కూడా బాగానే ఉంటాడనమాట కొంచెం అది బ్రేక్ఫాస్ట్ అది అయిపోయాక. సో ఎంతసేపు పడుకున్నానంటే లేచాక టెన్షన్ వచ్చేసింది. అమ్మో 12 అయిపోయిందని అప్పటి నుంచి పడిగేడుతున్నా. ఇదిగోండి కొంచెం కోకోనట్ వాటర్ తాగుతున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి. చిన్నప్పుడు మా డాడీ అంటూ ఉండేవారు అనమాట, ప్రాపర్గా ఎవ్రీడే ఒక షెడ్యూల్లో రెస్ట్ తీసుకోకపోతే బాడీ సడన్గా బలవంతంగా రెస్ట్ తీసుకుంటుంది, దాన్నే ఫీవర్ అంటారు. సో మన మైండ్కి అంత స్ట్రెస్ ఇవ్వకూడదు, ఎప్పుడు ఎవ్రీడే డోస్లో దానికి కూడా రెస్ట్ ఇవ్వాలి అని. సో మనం అది చెయ్యం కదా, అందుకని లిటరల్ ఏదో మనం అంటారు పేషెంట్ కల్దిరి పడిపోతే ఎలా ఉంటుంది అలా అనిపించింది ఆ రోజు నాకు. బట్ కొంచెం లేచాక బెటర్గా అనిపించింది, ఫ్రెష్ అయిపోయి. ఎందుకంటే వీడైతే ఇక్కడ మొత్తం ఆ టాయ్స్ దగ్గర అన్ని పీకి కావాల్సింది తీసుకొని ఆడుకుంటున్నాడు. మొన్ననే మొత్తం రూమ్ అంతా మళ్ళీ ఆర్గనైజ్ చేశాను అనమాట. నేను ఇలా ఆర్గనైజ్ చేసినప్పుడల్లా కనీసం కిడ్స్ రూమ్ టూర్ అని అలాగ బిట్స్ కన్నా చేద్దాం అనుకుంటా. బికాస్ హోమ్ టూర్ అంతా ఒకేసారి చేయాలంటే ఇల్లంతా క్లీన్ చేయాలంటే లిటరల్లీ 2 days పడుతుంది. ఏవో ఒకటి ఇలా ర్యాండమ్ స్టఫ్ వేసేస్తూ ఉంటారు కదా. సో అలాగే ఒక్కొక్క నిమిషం అనిపిస్తుంది ఉన్నట్టు చేసేద్దాంలే అని. బట్ చూడాలి ఆ హోమ్ టూర్ ఎప్పటికి అవుతుందో. ఆల్మోస్ట్ 1 year పైన అయిపోయింది మా ఇంటికి వచ్చి. సో ఇక్కడైతే ఈ స్టాక్ చేసేవి ఇలా ఒకసారి ఇష్టంగా ఆడతాడు, మళ్ళీ వాటిని చాలా చేసేస్తాడు అనమాట. బట్ ఇది కొంచెం ఫన్గా అనిపిస్తుంది. దాని మీద నెంబర్స్ కూడా ఉంటాయి ఈ పర్టికులర్ దాని మీద. సో కొంచెం నెంబర్స్ చెప్తూ ఒక 10 minutes మంచిగా ఆడుకున్నాడు. అండ్ తర్వాత మా మెయిడ్ వాటర్ మిలన్ ఉంటే తను కట్ చేసి నాకు చెప్పలేదు, తను ఇచ్చింది. వాడి మూడ్ నాకు తెలుసు కదా, హైపర్గా ఉన్నప్పుడు ఏమీ తినడు, యాక్సెప్ట్ చేయడు. ఇంకోండి అలా పిండుతున్నాడు అనమాట ఫుల్గా. ఇలాంటి టాపిక్కే మొన్న వచ్చింది, అంటే అన్కంట్రోలబుల్గా ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలానే బయట మాల్స్లో కానీ ఏమన్నా పార్క్ వెళ్ళినప్పుడు ఏడిస్తే ఏం చేయాలని నేను చేసే ఏకైక థింగ్ ఏంటంటే ఆ సిచ్యువేషన్ నుంచి ఆయన బయటకు తీసుకొచ్చేస్తాను. ఏడుస్తాడు, ఆ ట్రాన్సిషన్లో ఏడుస్తాడు. కాకపోతే ఏంటంటే అప్పుడు బుద్ధి చెప్తే వాళ్ళు బుర్రగ ఎక్కదు. అంటే మనం ఇలా చేయకూడదమ్మా, ఇలా పెట్టాలి, ఇలా చేయాలి, అంత వేస్ట్ మన ఎనర్జీ. సో అప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు తీసుకొచ్చి మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళ మైండ్ కొంచెం ప్రశాంతంగా ఉందో అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జాంపుల్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలన్నప్పుడు చెప్పి వేస్ట్ కాబట్టి. అండ్ ఈ రెసిపీ ఆల్రెడీ షేర్ చేశారండి. మష్రూమ్ బేసిక్ కర్రీ అనమాట. ఆనియన్స్ చిన్నగా తరుక్కొని అవి మగ్గిపోయాక మష్రూమ్స్ వేస్తాము, జింజర్ గార్లిక్ వేస్తాం. అది మొత్తం కూడా మ్యాషీగా అయిపోయాక అప్పుడు టొమాటోస్ వేసేస్తాం. నేను లోపల మా మేడ అక్కడే ఉన్నిందనమాట, కూర చూస్తూ ఉండమని ఫాస్ట్ వెళ్ళి స్నానం చేసి వచ్చేసాను. నాకు మూడేం బాగాలేదన్నప్పుడు చక్కగా ఆయిల్ వేసేసుకొని వెంటనే హెయిర్ వాష్ చేసుకుంటా. మన హెయిర్ ఫ్రెష్గా ఉంటే కూడా మన మూడు మంచిగా ఉంటుంది. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి, అమ్మాయిలు బాగా కనెక్ట్ అవుతారు. సో వెంటనే కొంచెం కర్ల్స్ చేసుకుంటున్నా సరదాగా, కొంచెం చేంజ్ కోసము. సో కర్ల్స్ కాకపోయినా కొంచెంసేపటికి వేవ్స్ అవుతాయి అనమాట. అదన్నా చాలే మనకి అనుకుంటే, ఎందుకంటే కొంచెం కొత్తగా ఏదో ట్రై చేసినట్టు ఉంటుందని. అండ్ బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ రాసుకోవాలని అందరూ చెప్తారు. బట్ నాకు వచ్చే కామెంట్ ఏంటంటే, నేను ట్రై చేస్తున్నప్పుడు మీరు మొన్న ఇది చెప్పారు, ఇప్పుడు ఇది చెప్పారు అంటారు. బేసిక్గా చాలా రకాలు ఉంటాయి ఇంగ్రీడియంట్స్ బట్టి. అండ్ మనకి నీడ్ SPF 30, 35, 50, 55 అని, లాంగ్ లాస్టింగ్ అని, ఇంకా చాలా టైప్స్ ఉంటాయి సన్ స్క్రీన్స్లో. మన కండిషన్ బట్టి మనం చూస్ చేసుకోవాలి. అండ్ లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఎవరికంటే ఇప్పుడు బయటికి వెళ్తాము, ఫ్యూ అవర్స్ వరకు అలా ఉంటాము, ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్స్లో. సో రీఅప్లికేషన్ అది కష్టము, మర్చిపోతాం, ఆరల్స్ బద్ధకము, కుదరదు, ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. నేను ఇదివరకు కూడా చెప్పాను. సో ఇది డాక్టర్ షేడ్స్ అనమాట. ఇది కూడా లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్. ఇక్కడ 360 minutes వరకు ప్రొటెక్షన్ ప్రామిస్ చేస్తున్నారు. సో ఇలాంటివి ఏంటంటే మేకప్ వేసుకుంటారు చాలా మంది ఆడవాళ్ళు, మళ్ళీ రీఅప్లికేషన్ దానికి ఇబ్బంది అనుకున్న వాళ్ళు కూడా బాగా యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ సిరమైడ్ అండ్ వైటమిన్ C లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్ అనమాట. సో ఇందులో ఒక పవర్ఫుల్ ట్రయో ఉంది. సిరమైడ్స్ మన స్కిన్ బ్యారియర్ని రిపేర్ చేస్తాయి, వైటమిన్ C బ్రైటన్ చేస్తుంది, అండ్ హైలూరోనిక్ యాసిడ్ హైడ్రేషన్కి. అండ్ ఇది SPF 50+ PA++++ ఉంది. లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్ కాబట్టి UV అండ్ బ్లూ లైట్ ప్రొటెక్షన్ ఇస్తుంది అప్ టు 6 hours. సో చూసారు కదా ఇలా ఉందన్నమాట, చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఒక రకమైన షీర్ ఈ ఫినిష్ ఉందన్నమాట. చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది, వెరీ లైట్ వెయిట్ అండ్ నో వైట్ కాస్ట్. ఆబ్వియస్గా వితిన్ సెకండ్స్ బ్లెండ్ అయిపోయింది. ఆల్సో వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్ కూడా అనమాట. 80 minutes వరకు అని చెప్పి ప్రామిస్ చేస్తున్నారు. సమ్మర్స్లో ఈ ప్రాపర్టీస్ ఉన్న
సన్ స్క్రీన్ మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎస్పెషల్లీ. సో మొత్తం ఈవెన్గా అప్లై చేసేసుకోవాలి. బయటికి వెళ్ళే 15 minutes ముందు అప్లై చేసుకోవాలన్నమాట ఎప్పుడు సన్ స్క్రీన్. సో చూసారు కదా, ఒక రకమైన షైన్ కూడా యాడ్ అవుతుంది. డాక్టర్ షేడ్స్ కోసం మీరు చాలామంది వినే ఉంటారు, ఇది డెర్మాట్ ఫార్ములేటెడ్ అనమాట. 90+ years ఆఫ్ స్కిన్ కేర్ ఎక్స్పర్టైజ్ డెవలప్ చేసినది. అండ్ వీళ్ళ ప్రొడక్ట్స్ బ్లెండ్ ఆఫ్ న్యాచురల్ అండ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. లైక్ ఈ సన్ స్క్రీన్లో మనకి సెరమైడ్, వైటమిన్ సి, హైలోనిక్ యాసిడ్ ఎలా ఉన్నాయో, దిస్ మేడ్ ఫర్ ఇండియన్ స్కిన్స్ అనమాట, మనకి నీడ్స్ తగ్గట్టు. అండ్ దేర్ ప్రొడక్ట్స్ ఆర్ క్లీన్ అండ్ వీగన్, లైక్ దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ పారాబెన్స్, సల్ఫేట్స్ అండ్ క్రుయల్టీ ఫ్రీ కూడా. మీరు డాక్టర్ షేర్స్ వెబ్సైట్లో పర్చేస్ చేసినప్పుడు నా కోడ్ యూస్ చేయండి, VOV20 అని, మీకు 20% ఆఫ్ వస్తుంది. ఇక్కడ లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. అండ్ మీకు నచ్చాక ఎలా అనిపించిందో కూడా నాకు రివ్యూ చెప్పండి. అండ్ కూర అయితే అయిపోయింది అనమాట. కొంచెం టొమాటోస్ వేసాను. యాక్చువల్లీ ఆనియన్స్ బాగా చిన్నగా తరగడం వల్ల ఏదో గ్రేవీ కర్రీలా వచ్చింది, అసలు ఏం మిక్సీ చేయలేదు అందులో. సో కూర అయిపోయాక టొమాటో రసం మీలో ఎంతమందికి తెలుసు, ఇలా పోపు వేసాక అందులో కొంచెం గార్లిక్ వేస్తాము. టొమాటోస్ ఒక 2-3 మంచిగా మెత్త గ్రైండ్ చేసేయాలి, లంప్స్ ఏం లేకుండా. అది ఒక్కసారి మగ్గాక దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసేస్తాము. కొంచెం చింతపండు వేస్తే వేయచ్చు. నేను ఒక్కొక్కసారి అది కూడా వేయను, అంటే టొమాటోస్ ట్యాంగీగా ఉన్నాయి అంటే. సో ఈ విధంగా మంచిగా మగ్గేసాక దాంట్లో అన్నీ వేసి కొంచెం థిక్గా ఉన్న ప్యూరీ ఫస్ట్ బాయిల్ అవ్వనివ్వాలి. డైరెక్ట్గా ముందు వాటర్ పోసామనుకోండి, ఆ పచ్చిదనం పోవడానికి కొంచెం టైం పడుతుంది అనిపిస్తుంది అనమాట. సో థిక్గా ప్యూరీలో ఉన్నప్పుడే ఒక 2 minutes కుక్ చేసి అప్పుడు నేను వాటర్ వేస్తాను. చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మా మమ్మీ చేసిందంటే మాకేదో చాలా స్పెషల్ డిష్ అన్నట్టు ఫీలింగ్ వచ్చేది. నైట్ ఒకసారి ఇది అండ్ అప్పడాలు, ఒడియాలో ఉన్నట్టు నంచుకొని తినేసేవాళ్ళం అనమాట. చాలా డెలిషియస్గా ఉంటుంది, ట్రై చేయండి. కొంచెం దీని నిండా వాటర్ వేసేసుకొని మరిగిచ్చేసుకుంటాను అంతే. చాలా చాలా సింపుల్. కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుంటాము. సో తర్వాత అయితే ఆదిత్యకి పెట్టేశాను, చాలా క్రాంకీ ఉన్నాడు అనమాట. చెప్పాక లేట్ అయిపోతుందని వాడికి పెట్టాక ఇప్పుడు అర్జున్ నేను కూర్చొని తింటున్నాము. నాకు ఇలా ఇద్దరం కూర్చొని తినే బిట్స్ చూపిస్తుంటే ఐర్లాండ్లో గుర్తొస్తుంది అనమాట. మీకు గుర్తుందా, కొన్ని వ్లాగ్స్లో వాట్ మేక్ ఇట్ ఈట్స్ ఇన్ ఏ డే చేసినప్పుడు మేము ముగ్గురం కూర్చొని డైనింగ్ టేబుల్ మీద తినడం, అలా స్నిప్పెట్స్ కొన్ని యాడ్ చేసేదాన్ని. వాట్ మేక్ ఇట్ ఈట్స్ ఇన్ ఏ డే ఎపిసోడ్ నా ఫేవరెట్ అనమాట నా ఛానల్లో అన్నిటికంటే. బర్త్ వ్లాగ్ కంటే నాకు ఆ వీడియోసే ఇష్టము. సో ఈ మధ్యన ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ చేయడం కుదరట్లే, బికాస్ మేము మల్టిపుల్ థింగ్స్లో కొంచెము బిజీ అయిపోయి ఉన్నాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ కూడా కుకింగ్ చేసా, చిన్న బిట్స్ యాడ్ చేశాను, కానీ స్టెప్ బై స్టెప్ కుకింగ్ చూపించాలంటే లిటరల్లీ 10 నిమిషాల్లో అయిపోయే వంట అరగంట పైన పడుతుందండి. వీడియో చేసినప్పుడు ఆఫ్ చేసి ఆన్ చేసి అలా చేస్తారనమాట మోస్ట్లీ. నేనే కదా ఎవరు కుకింగ్ ఎపిసోడ్స్ చేసినా అలాగే చేస్తాము. ఆర్ఎల్స్ ఒక కెమెరామెన్ పక్కన ఉండాలి టకటకా చేయాలంటే. సో లంచ్ అయిపోయాక బయటికి వెళ్ళాము. బేసిక్గా మిట్ట మధ్యాహ్నం బయటికి వెళ్ళాలంటే ఒక రకమైన భయం వస్తుంది. ఒక్కొక్క రోజు కూల్గా ఉంటుంది, సడన్గా వేడి గాల్పు అనమాట. దానివల్ల కూడా నాకు బ్యాక్ టు బ్యాక్ హెడేక్ తగ్గట్లేదు వేడికి. సో వీళ్ళు జామింగ్ స్టూడియోకి వెళ్తున్నారు, అక్కడి నుంచి నాకు చిన్న పని ఉంది. ఫస్ట్ అయితే వీళ్ళు ఆన్ ద వే అనమాట, నేను వెళ్ళేది కూడా. అండ్ కామెంట్లో అడుగుతున్నారు మ్యూజిక్ పేజ్ లింక్ ఇవ్వండి అని, నేను ఇస్తున్నానండి. కామెంట్లో చూడండి, ఫస్ట్ కామెంట్లోనే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్, చాలా ఇష్టంగా. అండ్ రీసెంట్గా సింగారాల పైరులోన సాంగ్ రిలీజ్ చేసాం అనమాట, ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో. అండ్ వన్ మోర్ థింగ్, హైదరాబాద్లో ఉంటున్న డ్రమ్మర్స్ ఎవరన్నా మీకు ఇలా జామింగ్కి రావడానికి ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక ప్లీజ్ మీ హ్యాండిల్ ఇన్స్టాగ్రామ్ది కానీ లేకపోతే ఈమెయిల్ ఐడి కానీ ఏదైనా డ్రాప్ చేయండి, మేము కమ్యూనికేట్ చేస్తాము. మొన్నంతా కొంచెం బ్యాక్ టు బ్యాక్ హాలిడేస్ వచ్చాయి కదా, పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. అండ్ ఆల్సో వీళ్ళు అప్పుడప్పుడు లీవ్ పెట్టుకొని అనుకొని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు అనమాట. ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ కదా, పర్ఫెక్ట్గా మనం డెలివర్ చేయాలంటే అవుట్పుట్. సో ఇక్కడ 4 hours అలాగా బుక్ చేసుకొని జామింగ్ స్టూడియో అక్కడ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట. సో ఇంటికి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. అర్జున్కి చెస్ క్లాస్కి, బ్యాడ్మింటన్కి అన్నిటికీ నాకు అలామ్స్ ఉంటాయన్నమాట. ఈ మధ్యన కొంచెం టైమింగ్స్ మారాయి, ఇప్పుడు హాలిడేస్ కదా అందరికీ. సో అన్ని సెషన్స్ టైమింగ్స్ కొంచెం అటు ఇటు అయ్యాయి. అండ్ లాస్ట్ టైం అర్జున్ స్కెడ్యూల్ కోసం చెప్పినప్పుడు టూ మచ్ బిజీ అయిపోతారు కిడ్స్, వాళ్ళని ఫ్రీగా వదిలేయాలని కొన్ని కామెంట్స్ చదివాను అనమాట. బేసిక్గా మనం ప్రాపర్గా షెడ్యూల్ చేసుకుని వాళ్ళకి బ్రేక్ టైం కూడా కరెక్ట్గా ఇస్తే ఏం అవ్వదు. ఇది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ, లైక్ బ్యాడ్మింటన్కి వెళ్తాడు ఈవినింగ్, దాని తర్వాత 1/2 hour గ్యాప్ ఉంటుంది, తర్వాత చెస్ ఉంటుంది. చెస్ కూర్చొని ఆడేదే, మైండ్ గేమ్ కాబట్టి వాడికి బాడీ ఏం స్ట్రెస్ ఉండదు. తర్వాత వీక్లీ 3 times అలా డాన్స్ ఉంటుంది. సో అలా ప్రాపర్గా ఎక్కువ ఫిజికల్గా కానీ లేకపోతే ఎక్కువ అలిసిపోకూడదు అని చెప్పి ప్లాన్ చేసుకుంటుంటే ఏం కాదనమాట. అన్నిటికంటే ముందు వాళ్ళు ఏదైనా ఎంజాయ్ చేస్తున్నారా, ఇష్టంగా నేర్చుకుంటున్నారా లేదా అని మాత్రం పక్కా చెక్ చేయాలి, దాన్ని బట్టే మనం ప్లాన్ చేయాలి. మా తమ్ముడు ఇల్లు ఖాళీ చేసేస్తున్నాడు గైస్. అరే నా కొడుకు బట్టలుగా నీ బట్టలు ఎక్కువ ఉన్నాయి. ఇవెవరు డాడీవా? ఇటువైపు కూడా ఉంటాయి కొన్ని. వీడు ఆల్మోస్ట్ ఛానళ్ళు వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళినాళ్ళు మా ఇంట్లో, వీడు పుట్టింటికి వచ్చేసాడు. నీవే కాదా అవన్నీ? ఓకే సార్. బ్యాగ్ కావాలా అన్న? సూట్ కేసు కూడా ఉంది. అమ్మయ్య, ఇదేనా ఎంత లైట్ వెయిట్ ఉంది?
ఇవి ఉంచుకో. నైట్ డ్రెస్ ఇష్టం పెట్టుకు పైన పెట్టచ్చు కదా. చూడండి సర్దగా మా పిల్లడి బట్టలు అన్నీ నీట్గా సర్దుకున్నాం. అది ఉన్నాడు మామ ఇంటికి వెళ్దాం నాడు. అది వద్దమ్మా ఆదిత్య ప్లీజ్ ఆదిత్య నో ఆదిత్య చల్లబడతాడు. ఆదిత్య నో ఆదిత్య వాట్ ఆర్ యు డూయింగ్? అప్ డౌన్ ఆడుతున్నావా బాబు? నాకు నువ్వు నడిచినంతసేపు గుండె జిల్ జిగా అవుతుంది తెలుసా బాబోయ్. చాలా భయంకరమైన పిల్లడు. మా తమ్ముడు వాళ్ళకి నవంబర్లో బాబు పుట్టాడనమాట. సో 5th మంత్ అయ్యాక దింపుతారు కదా కాపురానికి అమ్మాయిని బాబుని. సో రాజమండ్రి దింపారు. అక్కడ కొన్ని డేస్ ఉన్నాక వాళ్ళు రీసెంట్గానే హైదరాబాద్ వచ్చారు. వాళ్ళు వచ్చిన రోజు నుండి వెళ్దాం అనుకోవడం ఏదో ఒకలాగా మాకు ప్లాన్ పోస్ట్పోన్ అయిపోతుంది అనమాట. బేసిక్గా నలుగురం కలిసి వెళ్దాం ఫస్ట్ టైం కదా బాబుని చూడడానికి అనుకుంటా మా ఆయనతో పెట్టుకుంటున్నాను. తను వీక్ డేస్ ఫుల్ బిజీగా ఉంటున్నారు. వీకెండ్స్ ఏమో స్టూడియోస్ జామ్ స్టూడియోస్ బుక్ చేసుకున్నవి క్యాన్సిల్ చేయలేక అండ్ అది కోఆర్డినేషన్ కదా అందరితో, అందుకని అలా తెలియకుండా ఎవ్రీడే లేట్ అయిపోతుంది. ఇంకా మా తమ్ముడు ఆ రోజు యాక్చువల్లీ మేము బైక్ అంటే స్కూటీ చూద్దాం అనుకున్నాం మా డాడీకి ఇక్కడ ఒకటి కొత్తది తీసేసుకుందామని. వాళ్ళు లేట్గా వచ్చాడు. అప్పటికి ఇంకా షాప్స్ క్లోజ్ చేస్తారు అండ్ ప్లాన్ కూడా హాఫ్ ఉందన్నమాట. అవసరమా అని కొంతసేపు పాత బైకే తెచ్చేసుకుందామా ఇలా ప్లాన్ ఉంటే మొత్తానికి పోస్ట్పోన్ చేసేసాము. ఇంకా అన్నాడు పోనీ రా బావగారు అక్కడి నుంచి డైరెక్ట్గా మా ఇంటికి వస్తారు కదా అంటే ఇంకా మా తమ్ముడితో ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అనమాట. మా ఆయన బయట ఉన్నారు. సో అటు నుంచి అటు తను వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు అని చెప్పి ఇంకా వీడికి కొంచెం పెరుగన్నం కలుపుకొచ్చాను. పైన లైట్ వేసుకోవచ్చు కదా. నాచే బుజ్జి నాచే అయ్యో వాడికి పెరగనం పెడుతుంటే నాకు కావాలంటాడు. తెచ్చిందే కొంచెం అన్నాను అంటే వినలేదు అర్జున్. సో అక్కడ దారిలో ఆపి అక్కడ కుల్ఫీ ఏదో కనిపిస్తే కొన్నాడు అనమాట మా తమ్ముడు. వాడు బిల్ పే చేసి వచ్చే లోపల నాకు ఇక్కడ ఏంటో మంత మసాలా అలా వెరైటీ కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే భయ్య టమాటో బజ్జీ ఉందని అడిగాను. ఏదో అమృతం ఉందా అన్నంత వాల్యుబుల్ థింగ్లా ఫీల్ అవుతాను అనమాట. ఉంది మేడం అన్నాడు. ఎలా చేస్తారో అని అడిగాను. ఫస్ట్ పాప ఎన్ని ఎక్స్ప్రెషన్లు వేసానంటే టొమాటోస్ తీసేసి మిక్సర్లో కలుపుతా ఉంటే డన్ భయ్య నాకు అలా కావాలని చెప్పి అప్పుడు చేయమన్నాను. ప్లేట్ 50 రూపీస్ అంట. చక్కగా ఎంత బాగా చేశాడో. ఎక్కువ కారం వేయకుండా చిన్న బజ్జీలు 3 ఉన్నాయన్నమాట. అబ్బా ఎంత అలా ప్రాణం లేచి వచ్చింది నన్ను. ఇంకో క్వశ్చన్ మా తమ్ముడు మీరు రోజు ఇక్కడే ఉంటారా వీక్ డేస్ ఎప్పుడు వస్తారు వీకెండ్స్ అన్ని క్వశ్చన్లు అడిగాము అబ్బాయిని పాపం. బికాస్ మణికొండ చుట్టుపక్కల కొంతమంది చేస్తున్నారు కానీ అస్సలు బాగా చేయలేదు. చాలా ప్రైజీ. బట్ ఫైనల్లీ మాకు నచ్చిన ఇది ఒకటి దొరికింది అనుకున్నాం. సో అలా రాత్రి బాబుని కలిసేసి వచ్చేసాం అనమాట. చాలా లేట్ అయిపోయింది. 12 అయిపోయింది మా ఇంటికి వచ్చేటప్పటికి. అండ్ ఇవాళ శ్రీరామనవమి కదా. ఇది ఇవాళ జరిగిందే. నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు. ఇవాళ శ్రీరామనవమి మార్నింగ్. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో చక్కగా అంత స్టేజ్ అంతా అరేంజ్ చేశారు. అర్జున్ కిందకి వెళ్తా అక్కడ ఏదో జరిగిపోతుంది. వాడికి ఏంటంటే బేసిక్గా స్టాల్స్ అవి పెడతారు కదండి ఏదన్నా పండుగలు అయినప్పుడు. ఏదో చూసేద్దాం అంటాడు. ఏం జరగదా ఇంకా స్టార్ట్ అవుతుంది పూజ. స్నానం చేసి వెళ్దామంటే వినలే మాట. కిందకి దిగేసి మొత్తం తిరిగేస్తున్నాడు. అక్కడ అన్నీ అప్పుడే ఫిట్ చేసి ఉన్నాయి కదా. నాకు భయం. ఆ చివరికి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. ఇక్కడ చూడు ఏం జరగట్లేదు గంట అయ్యాక వద్దామని అదే చెప్తున్నాను అనమాట. అండ్ లాస్ట్ టైం కూడా ఇక్కడే పెట్టారు వీళ్ళు. మాకు 2-3 ప్లేసెస్ ఉన్నాయి కమ్యూనిటీలో. శ్రీరామనవమి ఎప్పుడు ఇక్కడే అరేంజ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే చేశారు. మన వినాయక చవితి అలాంటివి ఇంకొక సైడ్ పెడుతున్నారనమాట. ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ పెట్టేసి నేను కిందకి వెళ్ళాలన్నమాట. కళ్యాణం స్టార్ట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ ఆదిత్య ఇంకా చిన్నోడు 1.5 years అంతే కదా. అప్పుడు ఎవ్వరు లేరు ఇంట్లో. స్ట్రాలర్లో వేసుకొని నేను ఒక్కదాన్ని కిందకి వెళ్ళాను భోజనానికి. దానికి కూడా ఎంత బుజ్జిగా ఉండేవాడు. 1 yearకి చాలా మారిపోయాడు. అలా స్టేజ్ డెకోర్ అది చూస్తున్నాం అనమాట. వీడు అలా వెళ్తూ అక్కడ మామిడాకులు అంటే వాళ్ళంతా కట్టే కొన్ని పక్కన పెట్టున్నాయి. అమ్మ ఇవి తీసుకెళ్దామా అన్నాడు అనమాట. అమ్మ ఎంత తెలివితేటలు ఎలాగరా అంటే ఇవి పెడతారు కదా డోర్కి అంటున్నాడు. సో అలా 2 ఆకులు ఎక్కువ తీసుకోక ఏమన్నా అంటారని చెప్పి ఆ సైడ్ని పెట్టిన 2 తీసుకొని వచ్చాం. అలా పండగలు అవి ఇంట్రెస్ట్ చూపిస్తే పిల్లలు మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా. అంటే యాక్టివ్గా అన్నీ చేయడము పార్టిసిపేట్ చేయాలనుకోవడము చాలా మంచిగా ఉంటుంది. గుడ్ మార్నింగ్ ఆదిత్య. గుడ్ మార్నింగ్ ఆదిత్య. గుడ్ మార్నింగ్. ఆడొక్కడే చాలా అన్నట్టు. ఆదిత్య గుడ్ మార్నింగ్.
అన్నీ దగ్గరికి రుబ్బి. అండ్ మీలో ఎంతమందికి శ్రీరామనవమి అంటే ఇష్టం? మాకు చిన్నప్పుడైతే చాలా ఇంట్లో చాలా బాగా చేసుకునే వాళ్ళం, చాలా గ్రాండ్గా. మా డాడీ 108 ఫ్లవర్స్ తెచ్చి చాలా గ్రాండ్గా చేసేవాళ్ళు. అండ్ బయట కూడా మన ప్రతి వీధిలోనూ అంత కళ్యాణం అండ్ ఆ పాటలు అవి బాగుండేవి కదా. అండ్ పాటలు అంటే గుర్తొచ్చింది, మేము కూడా ఇవాళ మంచిగా ఏమన్నా రాముడి సాంగ్ ఏమన్నా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఎక్కడైతే అర్జున్ మామిడాకులు పెట్టడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. అందట్లో విజయ్ పాప. ఇంకో స్టూల్ కావాలి అర్జున్ నీకు. ఇంకొంచెం సూపర్. ప్రాపర్గా పెట్టావు నాన్న, జారిపోదు కదా. గుడ్ బాయ్. సో ఈ వ్లాగ్ తర్వాత కంటిన్యూ చేస్తా, ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఇక చాలా పనులు ఉన్నాయి, లేట్ అయిపోతుందని. సో సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. సీ యూ, బాయ్.